మస్తాన్కు డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్. అతడి స్నేహితుడు ఖాజాకు కూడా ఇద్దరిపైన ఎన్డీపీఎస్ కేసు. వారాంతాల్లో మస్తాన్ ఇంట్లో డ్రగ్స్ పార్టీలు. అక్కడ మహిళలపైన లైంగిక దాడి, నగ్న వీడియోలు, లావణ్య వీడియోలను డిలీట్ చేయించిన రాజ్ తరుణ్. హార్డ్ డిస్క్ కోసం ఆమెను హతమార్చేందుకు మస్తాన్ యత్నం. రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెల్లడించిన పోలీసులట. అసలు ఎక్కడి నుంచి ఈ కేసు ఎక్కడికెక్కడ పోయిందో చూడండి. లావణ్య, రాజ్ తరుణ్ నుంచి ఇది ఏకంగా డ్రగ్స్ కేసు నుంచి సినిమా వాళ్ళు రాజకీయ నాయకులు. ఇందులో చాలామంది రాజకీయ నాయకులు కూడా ఉన్నారట. నిన్న వార్త వచ్చింది మాజీ మంత్రి పిఏ ఒకడు ఉన్నాడు ఇందులో అని. ఇప్పుడు ఇది ఇంతకుముందేమో పర్సనల్ దాని కింద చర్చ జరిగింది, కానీ ఇప్పుడు మొత్తం ఇది డ్రగ్స్ చుట్టూ తిరిగేసరికి దీన్ని వెనకాల ఎవరెవరు ఉన్నారా దాని విషయంలో కూపిలాగుతున్నారు పోలీసులు. ఇగో మస్తాన్ సాయి కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. విస్తుగొలిపే విషయాలు బయటపడుతున్నాయి. మహిళల వ్యక్తిగత వీడియోలు సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో మస్తాన్ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మస్తాన్తో పాటు అరెస్ట్ అయిన ఖాజాకు పోలీసులు డ్రగ్స్ పరీక్షలు చేశారు. ఇద్దరికీ పాజిటివ్ రావడంతో వారిపైన ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. రిమాండ్ రిపోర్ట్లో పలు విషయాలు వెల్లడించారు. మస్తాన్ సాయితో పాటుగా ఆర్జే శేఖర్ బాషా పైన లావణ్య బుధవారం నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. అసలు లావణ్యకు మస్తాన్ సాయికి ఎలా పరిచయం ఏర్పడింది, లావణ్యను కేసులో ఇరికించేందుకు మస్తాన్ సాయి, ఆర్జే శేఖర్ బాషా ఎందుకు ప్రయత్నించారు అన్న విషయాలపైన పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేపట్టారు. ఫంక్షన్కు వెళ్లిన లావణ్య వీడియోలు తీసి మస్తాన్ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఉనీత్ రెడ్డి అనే స్నేహితుడి ద్వారా మస్తాన్ సాయితో లావణ్యకు పరిచయం అయింది. ఓ ఫంక్షన్కు మస్తాన్ ఇంటికి వెళ్లిన లావణ్య దుస్తులు మార్చుకుంటున్న సమయంలో వీడియో తీశాడు. వాటిని మస్తాన్ తన స్నేహితులకు కూడా పంపినట్లు రిపోర్ట్లో తెలిపారు. విషయం తెలిసిన లావణ్య అతనితో గొడవకు దిగింది. అప్పట్లో రాజ్ తరుణ్ ఈ విషయంలో రాజీ చేసినట్టుగా పేర్కొన్నారు. మస్తాన్ వద్ద ఉన్న వీడియోలను రాజ్ తరుణ్ డిలీట్ చేయించారు. కానీ అప్పటికే ఆ వీడియోలు మస్తాన్ మరో హార్డ్ డిస్క్లో భద్రపరిచాడు. ఆ డిస్క్ను 2024 నవంబర్లో లావణ్య తన ఇంటికి తీసుకొచ్చింది. అప్పటి నుంచి మస్తాన్ లావణ్యను చంపించేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు తెలిపారు. మస్తాన్ని కస్టడీలోకి తీసుకునేందుకు పిటిషన్ దాఖలు చేయబోతున్నారట. హార్డ్ డిస్క్లో నగ్న వీడియోలు. మస్తాన్ తన ఇంట్లో ప్రతి శని ఆదివారాల్లో డ్రగ్స్ పార్టీలు నిర్వహించేవాడని పోలీసులు చెబుతున్నారు. ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న వారిలో కొందరిని టార్గెట్ చేసుకుని రహస్యంగా నగ్న వీడియోలు రికార్డ్ చేసి హార్డ్ డిస్క్లో భద్రపరుచుకున్నట్టుగా గుర్తించారు. మత్తులోకి జారుకున్న తర్వాత అమ్మాయిలపైన లైంగిక దాడికి పాల్పడేవాడని, అప్పుడు తీసిన వీడియోలతో బెదిరించి వారిని లోపరుచుకునేవాడని లావణ్య ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఆడియో టేపులు వైరల్ అవుతున్నాయి. లావణ్య మస్తాన్కు సంబంధించిన ఆడియో టేపులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక ఆడియో టేప్లో మస్తాన్, ఆర్జే శేఖర్ బాషాలు కలిసి లావణ్యను డ్రగ్స్ కేసులో ఇరికించాలి అని పథకం వేసిన సంభాషణలు ఉన్నాయి. దీన్ని లావణ్య పోలీసులకు ఇచ్చింది. అలాగే లావణ్య, చింటూ మరో యువతితో కలిసి శేఖర్ బాషా పైన కక్ష తీర్చుకోవాలంటూ మాట్లాడిన సంభాషణలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయట. ఇది ఏడికేడుకో పోయింది కేసు. చూడండి, మరి ఎవరున్నా దీంట్లో వదిలిపెట్టదు. ఎందుకంటే డ్రగ్స్కి సంబంధించిన విషయం. అసలు ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరెవరి చేతిలోకి వెళ్ళినాయి, అసలు వీళ్ళు వ్యాపారం వీళ్ళు ఆ డ్రగ్స్ తీసుకోవడానికి తెచ్చుకుంటున్నారా, ఇంకెక్కడైనా వ్యాపారం చేస్తున్నారా? ఇగో హైదరాబాద్ డ్రగ్స్ అనగానే హైదరాబాదే కేంద్రం. దాదాపు 1,60,00,000 విలువైన డ్రగ్స్ స్మగ్లింగ్ అట. హైదరాబాద్లో నైజీరియా దేశస్థుడి అరెస్ట్. 1,300 గ్రాముల MDMA స్వాధీనం. మరో స్మగ్లర్ రోమియో కూడా అరెస్ట్ అయిందట. హైదరాబాద్లో ఉండి దందా చేస్తున్నారట. అసలు నా పాయింట్ ఏంటంటే, ఎవడో ఒకరిని పట్టుకుంటారు పోలీసులు, ఎవడో ఒకరిని దొరుకుతారు. వాడు నైజీరియా వాడో, ఇక్కడోడో అక్కడోడో. మరి దాని తర్వాత కేసు ఏమవుతున్నది? అసలు వాడు ఎవరికి సప్లై చేస్తున్నాడు? ఇప్పుడు ఆ 1,300 గ్రాములు అయితే వాడే తినడు కదా. వాడు వ్యాపారమే దాని ద్వారా చేస్తున్నది. మరి ఈ దందా ఎవరి చేతిలోకి వెళ్తున్నది? డ్రగ్స్ అంతా కేసు ఎందుకు ఆడనే ఆగిపోతున్నది? అంటే ఏంటంటే, ఇప్పుడు ఇది ఎవరెవరికి పోతుంది? బడా సినిమా వాళ్ళకి, రాజకీయ నాయకులకి, బాగా డబ్బులున్న పారిశ్రామికవేత్తల ఇళ్లలోకి వెళ్తాయి ఈ డ్రగ్స్. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కదా, గవర్నమెంట్తో సంబంధాలు, రాజకీయ నాయకులతో సంబంధాలు. సినిమా వాళ్ళని పేరు తీస్తే రాజకీయ నాయకుల లింక్ బయటకు వస్తుంది. గెలుక్కోవడం ఎందుకని చెప్పి ఇది ఆడనే క్లోజ్ అయిపోతాయి ఈ కేసులన్నీ.